పీజీలో మా కష్టాలు చెప్పుకుంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు. హే గైస్, వెల్కమ్ టు జడల్ జమానా. ఒక చిన్న అవేర్నెస్ వీడియో అనమాట. పూణేలో ఒక పర్సన్ ఐఫోన్ ఈఎంఐ అని చెప్పి వాళ్ళ పేరెంట్స్, అది మీకు ఆ ఇన్సిడెంట్ తెలిసిందే. అది చూసినప్పుడైతే నా మైండ్ పోయింది, మీ మైండ్ కూడా పోయింది కావచ్చు. సో మా ఫ్రెండ్ గారు ఆ రీల్ నాకు షేర్ చేసి, మన ప్రసాద్ అన్న చేసిన రీల్ నాకు షేర్ చేసి, లైక్ నీకు నిజంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే దీని మీద వీడియో చేయరా, కొంచెం ఫన్నీగా చేయి, ఇలా చేయొద్దు అని చెప్పి అన్నాడు. సో నేను ఒకటి చెప్తున్నా, ఇగో నేను కూడా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసే ముందు ఇగో ఈ ఫోన్ కొన్నా. దీనికి ముందు నాకు 14+ ఉండేది. ఆ 14+ అనేది నేను బీటెక్లో కొన్నా, ఈఎంఐలో పెట్టుకున్నా. ఈఎంఐలో ఉంటే పెద్ద టార్చర్. అసలు నేను పూణేలో ఉంటే నేను కూడా దూకేటోని కావచ్చు. అంత అట్లా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లోకి తెలియదు ఈఎంఐ కొన్నా. ఇప్పటికి కూడా మా ఇంట్లోకి తెలియదు. మా డాడీకి తెలిస్తే నన్ను తిడతాడు. సో ఏంటంటే మనకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పుడే, ఒక కన్సిస్టెంట్ ఇన్కమ్ ఉన్నప్పుడే మనం ఈఎంఐలో పెట్టుకోనాలి. అట్లా కొన్నా కూడా మనకు మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. లైక్ ఇది కొన్నాక ఇంకోటి కొనబుద్ధి అవుతుంది. సో ఎప్పుడైనా ఈఎంఐలో కొనకండి, వెయిట్ చేయండి. లైక్ బీటెక్లో ఏంటంటే మనం ఎంపాకెట్లు, స్లైసులు, ఈ బెట్టింగ్లు, ఇవన్నీ అక్కర్రాని అలవాట్లు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక లైఫ్ అంటేనే అంత. మనకి ఇవన్నీ గెలుక్కుంటే మాత్రం మనకు తెలియదు, ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. కానీ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు చెప్పినప్పుడు మాత్రం వినాలి. ఎందుకంటే లైఫ్లో మనకు అప్పు ఉండదు. వెయిట్ చేయండి గాయస్. లైఫ్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఒక టైం వచ్చుడుతుంటే అది సాల్వ్ అయిపోతుంది. సో అంతేగాని ఇట్లా గివప్ అయితే ఇవ్వకండి. అట్లా గివప్ ఇచ్చేటోని అయితే నేను మీ ముందరికి అసలు 20,000 మందికి నేను అవ్వబడేటోని కాదు, నేను ఎప్పుడో పైకి పోయేటోని. సో మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు వాడుకున్నప్పుడు నవ్వుకోండి. లేకపోతే డ్యూడ్ మ్యూజిక్ వినోళ్ళు ఎప్పుడో పైకి పోయేటోళ్ళు ప్రతిరోజు పైకి పోవచ్చు. ఆయేషర్ పాడేనోళ్ళు మోటివేట్ అవుతారు. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకోవచ్చు. ఇది జాబ్లోకి జాయిన్ కాకముందుగా కొనుక్కున్నా, లైక్ ఫ్రీలాన్సింగ్ చేసి. సో మనం ఎత్తుక్కోవాలి ఏదో ఒకటి. ఫ్రీ మనీ అనేది ఎప్పటికి ఉండదు గైస్. ఇక్కడ కష్టపడి సంపాదించుకున్న పైసలే ఉంటలేవు, అలాంటిది పుణ్యానికి వచ్చినాయి ఉంటాయా చెప్పాలి. అండ్ అందుకే నేను నార్మల్గా లోన్లు పెట్టి ఫారెన్ బోర్డు కానీ, ఈ లోన్లు, ఈ చదువుకి నేను అస్సలు ప్రిఫరెన్స్ గైస్. సో నేను అందుకే ఈ లోన్లు కానీ, ఈఎంఐలు కానీ ఇలాంటి వాటి జోలికి పోను. సో మనకు అప్పు ఉండదు, టెన్షన్, మెంటల్ హెల్త్ అనేది ఇంపార్టెంట్ గైస్. అసలు నాకు కూడా అసలు ఈ మెంటల్ హెల్త్ లేదు. అసలు పైసలు సరిపోవట్లే, ప్రమోషన్లు రావట్లే, అసలు ఫ్లైట్లో పోవాలని ఉన్నది, ఏం చేద్దాం, ఇంటికి పోవాలని ఉన్నది, అటు తిరగాలన్నా ఇటు తిరగాలని ఉన్నది, పైసలు సరిపోవు. మనకు వచ్చేది గింత 30,000 వస్తాయి రోజు, 1000 రూపాయలు కూలి పైసలు. ప్యారడైజ్ ప్రమోషన్స్లో ఉన్న ఫ్రీ ప్రమోషన్స్లో చూసిన జడలు వేసుకొని తిరుగుతానా, జాబ్ లేకుండా ఏది లేకుండా జడలు వేసుకొని తిరుగుతా అంటే మా ఇంట్లో అంటారా నన్ను. ఇంకొక 1 మంత్ గైస్ తర్వాత మనం ప్యాషన్ విద్య మన పేజ్ తెలుసు కదా, లైక్ స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అయ్యే కంటెంట్. సో ఇక 1 మంత్ తర్వాత అందులో కన్సిస్టెంట్గా హెల్ప్ఫుల్ అయ్యే కంటెంట్ వస్తుంది. నేను మా ఫ్రెండ్ గారు ర్యాపిడో, ఇంకోటి మైక్రోసాఫ్ట్ అలా ఇల్లు ఉన్నారు కదా, సో వీళ్ళని అడిగి హెల్ప్ఫుల్ అయ్యే కంటెంట్ చేస్తా. సో బీటెక్ స్టూడెంట్స్ ఉంటే దాన్ని ఫాలో కొట్టుకోవాలి. ఇక మిగతా వాళ్ళందరూ నవ్వుకుందాం. క్రేజీ వ్లాగ్స్ విత్ జడల్ జమానా. ఇంకొన్ని అయితే వరంగల్, హైదరాబాద్, తెలంగాణ మొత్తం జడల్ జమానా అయిపోతుంది. సో బాయ్ బాయ్.